Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I am going to discuss problem number 2 in budget costing. Let us see the problem. The following information relates to productive activities of A Limited for year ending 31st March 2021. మనకి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సెమీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఇచ్చాడు. అది వచ్చి 50% కెపాసిటీ లెవెల్కి ఇచ్చాడు. నెక్స్ట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇచ్చున్నాడు. నెక్స్ట్ ఫర్దర్గా ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇట్ ఈస్ ఫర్దర్ నోటెడ్ దట్ సెమీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ రిమైన్స్ కాన్స్టెంట్ between 40 and 70% capacity, increased by 10% of the above figures between 70 and 85% capacity, and increased by 15% of the above figures between 85 and 100% capacity. ఇక్కడ సెమీ వేరియబుల్ ఎక్స్పెన్స్ గురించి చెప్తా ఉన్నాడు. అంటే మనకిచ్చిన కెపాసిటీ అనేది 50% కెపాసిటీ లెవెల్‌కి ఈ సెమీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అనేది ఇచ్చున్నాడు. ఇక్కడ మనకి డేటాలో ఏమి ఇచ్చినాడు చూడండి. 40-70% కెపాసిటీకి అక్కడ మనకి ఇచ్చిన 50% కెపాసిటీకి ఎంత అంటే ఎక్స్పెన్సెస్ ఇచ్చాడో ఇదే కాన్స్టెంట్‌గా ఉంటుందని చెప్పాడు. అంటే ఈ వాల్యూసే కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ బై 10% ఆఫ్ ద అబోవ్ ఫిగర్స్, పైన ఇచ్చిన ఆ వాల్యూస్‌కి 10% ఇంక్రీజ్ అయితే చేయాలి. ఎప్పుడైతే 70 అండ్ 85% కెపాసిటీ లెవెల్‌కి ఇచ్చిన వాల్యూకి 10% అనేది ఇంక్రీజ్ అవుతుందన్నాడు. నెక్స్ట్ 85-100% కెపాసిటీ లెవెల్‌కి ఇచ్చిన వాల్యూకి 15% అనేది మనం అమౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఇచ్చున్నాడు. ఇది ఓన్లీ సెమీ వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించిన డేటా. నెక్స్ట్ ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ చూడండి. ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ రిమైన్స్ కాన్స్టెంట్ వాటెవర్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మే బీ. సేల్స్ అట్ 60% కెపాసిటీ. ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఇచ్చాడంటే ఏ లెవెల్ ఆఫ్ కెపాసిటీకైనా ఒకటే కాన్స్టెంట్‌గా ఉంటుందని ఇచ్చాడు. అది జనరల్‌గా మనకి తెలిసిందే. నెక్స్ట్ చూడండి సేల్స్ అట్ 60% కెపాసిటీ ఈస్ 25,50,000 and at 80% capacity is 34 lakhs and at 100% capacity is 42,50,500. మనకి 3 లెవెల్స్ ఆఫ్ కెపాసిటీలో సేల్స్ అనేది ఇచ్చున్నాడు. నెక్స్ట్ అస్యూమ్ దట్ ఆల్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అట్ 60%, 80% అండ్ 100% కెపాసిటీ. మనల్ని ఫ్లెక్సిబుల్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేయమంటున్నాడు 60, 80 అండ్ 100% కెపాసిటీ లెవెల్‌కి. ఈ 60, 80 అండ్ 100% కెపాసిటీ లెవెల్‌కి మనం ఫస్టు వేరియబుల్, సెమీ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ బేస్ చేసుకొని టోటల్ కాస్ట్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటాం. ఆ టోటల్ కాస్ట్ నుంచి ఈ సేల్స్‌ని లెస్ చేస్తాం. అప్పుడు కాస్ట్ నుంచి సేల్ ఈ రెండిటిని లెస్ చేస్తే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది. అదే ఇక్కడ ఫ్లెక్సిబుల్ బడ్జెట్‌లో మనము ప్రిపేర్ చేస్తాం. సొల్యూషన్ చూద్దాం. చూడండి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2021. ఫస్ట్ పర్టిక్యులర్స్ కాలమ్, నెక్స్ట్ కెపాసిటీ లెవెల్ కాలమ్. ఇక్కడ పర్ యూనిట్ కాలమ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మన క్వెషన్‌లో పర్ యూనిట్ సంబంధించిన వాల్యూస్ అనేది ఏమీ ఇవ్వలేదు. అందువల్ల డైరెక్ట్‌గా టోటల్ అమౌంట్ కాలమ్ మాత్రమే ఎంటర్ చేసుకుంటాం. ఫస్ట్ 60% లెవెల్ కెపాసిటీ, 80% లెవెల్ కెపాసిటీ అండ్ 100% లెవెల్ కెపాసిటీ ఈ 3 లెవెల్‌ని మనల్ని కాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఆ మూడిటికి సెపరేట్ కాలమ్‌ని ఎంటర్ చేసుకుంటాం. పర్టిక్యులర్స్ కాలమ్‌లో ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంటర్ చేసుకుంటాం. వేరియబుల్ కాస్ట్ అనేది మనకి 3 టైప్స్ ఇచ్చున్నాడు. మెటీరియల్, లేబర్ అండ్ సేల్స్ మ్యాన్ కమిషన్ అని ఇచ్చున్నాడు. ఇప్పుడు మన క్వెషన్‌లో ఇచ్చిన వాల్యూస్ అనేది 50% కెపాసిటీ లెవెల్‌కి. ఈ వేరియబుల్ కాస్ట్ అనేది 50% కెపాసిటీ లెవెల్‌కి. కానీ మనల్ని ఫైండ్ ఔట్ చేయమనింది 60, 80 అండ్ 100%కి. ప్రతి కాస్ట్ అనేది మనం ఏం చేయాలంటే వాడిచ్చింది 50%కి 60%కి ఎంత అవుతుందని ఇక్కడ కాలిక్యులేట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మెటీరియల్ గానీ, లేబర్ గానీ, సేల్స్ మ్యాన్ కమిషన్ గానీ ప్రతి కెపాసిటీ లెవెల్‌కి 60%కి ఇక్కడ కాలిక్యులేట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా మన క్వెషన్‌లో ఇచ్చింది 50% కెపాసిటీ లెవెల్‌కి ఇక్కడ 80%కి ఎంత అవుతుందని కాలిక్యులేట్ చేసి ప్రతి కాస్ట్‌కి ఏసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 100% కెపాసిటీ లెవెల్‌కి కూడా కాలిక్యులేట్ చేసి ప్రతి వేరియబుల్ కాస్ట్‌ని మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది మనం కాలిక్యులేట్ చేస్తాం. అన్ని కెపాసిటీ లెవెల్‌కి టోటల్ వేరియబుల్ కాస్ట్ ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ వచ్చి మనకి 4 టైప్స్ ఇచ్చున్నాడు. ప్లాంట్ మెయింటెనెన్స్, ఇండైరెక్ట్ లేబర్స్ అండ్ సేల్స్‌మ్యాన్ సాలరీస్, సన్‌ట్రీ.
ఎక్స్‌పెన్సెస్. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్ అనేది ఇచ్చున్నాడు. సెమీ వేరియబుల్ కాస్ట్‌కి సంబంధించిన మనకి క్వెషన్‌లో ఇక్కడ ఈ పర్సెంటేజెస్ అనేది ఇచ్చున్నాడు. ఎంత ఇంక్రీజ్ చేయాలి అనేది. దాన్ని బేస్ చేసుకొని మనం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి 60% లెవెల్ ఆఫ్ కెపాసిటీ కాబట్టి 60% లెవెల్ ఆఫ్ కెపాసిటీ అనేది ఇక్కడ 40-70 కెపాసిటీ లెవెల్‌లో మనకి కవర్ అవుతుంది. 40-70% లెవెల్ ఆఫ్ కెపాసిటీలో మనకి ఆ సెమీ వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుందని చెప్పినాడు. అంటే మనకి ఇక్కడ సెమీ వేరియబుల్ ఎక్స్‌పెన్స్ ఎంతైతే ఇచ్చున్నాడో ఆ వాల్యూస్‌ని మనము కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 60% కెపాసిటీ లెవెల్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్‌లో కవర్ అవుతుంది. 40-70 కెపాసిటీ లెవెల్‌లో కవర్ అవుతుంది కాబట్టి ఆ 40-70% లెవెల్ ఆఫ్ కెపాసిటీలో మనకి సెమీ వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుందన్నాడు కాబట్టి మనకి ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్‌ని మనము కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి 60-500 అదే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. 60-500 అట్ 60% కెపాసిటీ లెవెల్. అదేవిధంగా అన్ని ఎక్స్‌పెన్సెస్‌ని మనం ప్రతిదానికి అక్కడ ఏదైతే ఇచ్చాడో సేమ్ అదే వాల్యూని ఎంటర్ చేసుకుంటాం. ఎందుకంటే 60% లెవెల్ ఆఫ్ కెపాసిటీలో రిమైన్స్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ అనేది. అదే అక్కడ ఎంటర్ చేసుకొని దాని టోటల్‌ని ఫైండ్ ఔట్ చేసుకున్నాం. నెక్స్ట్ 80% కెపాసిటీ లెవెల్‌కి చూద్దాం. ఆ కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇక్కడ 70-85% కెపాసిటీ లెవెల్‌లో మనకి పైన ఇచ్చిన వాల్యూస్‌కి 10% ఇంక్రీజ్ చేయాలి అన్నాడు. మన 80% కెపాసిటీ లెవెల్ అనేది ఇక్కడే కవర్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు 80% కెపాసిటీ లెవెల్‌కి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌లో ఇచ్చిన ఈ వాల్యూస్‌కి 10% ఇంక్రీజ్ చేసి మనం వేసుకోవాలి. అదే ఇక్కడ కాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ 60-500 అనేది దీనికి 10% యాడ్ చేసుకోవాలి వాల్యూని. యాడ్ చేసుకుంటే మనకి ఈ వాల్యూస్ అనేది వస్తుంది. ఈ వాల్యూస్ లాగా అన్ని సెమీ వేరియబుల్ ఎక్స్‌పెన్సెస్‌కి ఒక్కొక్కటిగా ఫైండ్ ఔట్ చేసుకొని ఆ టోటల్ సెమీ వేరియబుల్ కాస్ట్ అనేది అట్ 80% కెపాసిటీ లెవెల్‌కి కూడా ఫైండ్ ఔట్ చేసుకోవాలి. నెక్స్ట్ 100% కెపాసిటీ లెవెల్‌కి మనకి ఏం కండిషన్ ఇచ్చినాడో చూడండి. 85-100% కెపాసిటీ లెవెల్‌కి 15% మనం ఇంక్రీజ్ చేయాలన్నాడు. అంటే మనకి ఇచ్చిన ఈ వాల్యూస్‌కి 15% మనం యాడ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేయాలి. అందుకే ఇక్కడ 100% కెపాసిటీ లెవెల్‌లో మనం ఆల్రెడీ వాడిచ్చిన వాల్యూకి 15% యాడ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. అన్ని ఎక్స్‌పెన్సెస్‌ని మనం అదే విధంగా కాలిక్యులేట్ చేసి అట్ 100% కెపాసిటీ లెవెల్‌లో మనం ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ యొక్క టోటల్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏ కెపాసిటీ లెవెల్‌కైనా ఈక్వల్‌గానే ఉంటుంది. అది వాడు మెన్షన్ చేస్తున్నాడు. వాడు మెన్షన్ చేయకపోయినా కూడా మనకు తెలిసిందే. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇన్ టోటల్‌లో మనకి ఈక్వల్‌గా ఉంటుంది. ఏ కెపాసిటీ లెవెల్‌కైనా. వాడు టోటల్‌గా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ ఇచ్చున్నాడు. ఈ 4 ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్‌ని మనం అక్కడ మెన్షన్ చేసుకుంటాం. అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి. 4 ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ ప్రతి లెవెల్‌కి మనం ఎంటర్ చేసుకుంటాం. కాన్స్టెంట్‌గానే ఉంటుంది కాబట్టి సేమ్ వాల్యూస్‌ని ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ యొక్క టోటల్ కూడా ఫైండ్ ఔట్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్‌గా మనం టోటల్ కాస్ట్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసిన వేరియబుల్ కాస్ట్ యొక్క టోటల్ ప్లస్ సెమీ వేరియబుల్ కాస్ట్ యొక్క టోటల్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ యొక్క టోటల్‌ని మనం ఇక్కడ టోటల్ కాస్ట్ అని ఎంటర్ చేసుకున్నాం. అన్ని కెపాసిటీ లెవెల్‌కి కాలిక్యులేట్ చేసి ఎంటర్ చేసుకున్నాం. దీంట్లో నుంచి మనకి ప్రతి కెపాసిటీ లెవెల్‌కి వాడే సేల్స్ అనేది ఇచ్చేసాడు. ఈ సేల్ వాల్యూని లాస్ట్‌లో ఎంటర్ చేసుకున్నాం. దీంట్లో నుంచి ఈ టోటల్ కాస్ట్‌ని లెస్ చేస్తే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది. పాజిటివ్ వాల్యూ వస్తే ప్రాఫిట్ అంటాం. నెగెటివ్ వాల్యూ వస్తే లాస్ అంటాం. అది మీకు తెలిసిందే. ప్రాఫిట్ ఆర్ లాస్‌ని బ్యాలెన్స్ ఫిగర్‌లో వస్తుంది. అది ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెట్‌ని మనం నేచర్ ఆఫ్ కాస్ట్‌ని బేస్ చేసుకొని వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈ విధంగా మనం కాస్ట్‌ని డివైడ్ చేసి ఈ ఫ్లెక్సిబుల్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేసాం. దీంతో ప్రాబ్లమ్ నంబర్ 2 కంప్లీట్ అయింది. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విత్ దిస్ వి ఎండ్ అప్ దిస్ సెషన్. విల్ కంటిన్యూ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ నెక్స్ట్ సెషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.